గురువుగారు, నరుడు దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. ఇది వాస్తవమే అంటారా? ఖచ్చితంగా. తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వినే మాట ఏంటంటే ఇదే మాట, వాళ్ళ చూపు పడింది, మేము ఎలాగైపోయాం, నరదృష్టి, నరఘోష అంటారు. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ ఆ నెగిటివ్ ఎనర్జీని ఎదుర్కోవటం ఎలాగా, ఇన్ కేస్ అది వస్తే ఆరోగ్య సమస్యల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది అంటారు. వాస్తవమే అంటారా? ఖచ్చితంగా 100కు 200% ఆరోగ్యం మీద, అదే విధంగా అంటే మన శరీరం పైన, మన యొక్క గృహం పైన, రెండింటి పైన ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా కొన్ని సందర్భాలలో, కొన్ని ప్రదేశాలలో లైక్ ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అది ఎట్లా అంటే మనకు ఇంట్లో అందరూ గొడవ పడుతూ ఉంటారు. ఉదాహరణ చెప్తా, ఇంట్లో అందరూ గొడవ పడుతూ ఉంటారు. ఇంట్లో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్య వస్తూ ఉంటుంది. కరెంటు రిలేటెడ్ ఇష్యూస్, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానీ, కరెంటు రిలేటెడ్ ఖరాబ్ అవ్వడం కానీ, వస్తువులు ఎలక్ట్రానిక్ రిలేటెడ్. అదేవిధంగా ఇంట్లో ట్యాప్ కుళాయిలు లీకేజ్ అవ్వడం అధికంగా, కొన్నిసార్లు అంటే చెప్పకూడదు కానీ చెప్తున్నాను, మోషన్ వెళితే ఒక రకమైన స్మెల్ వస్తుంది. అంటే నీసు వాసన కానీ, లైక్ అదొక బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంకా వారికి రాత్రుల్లో వారి ఇంటి దగ్గర ఏవో కుక్కల అరుపులు కానీ, అరిచినట్టు కానీ, ఏదో ఏడ్చినట్టు కానీ, ఇలాంటివి రావడము. అదేవిధంగా అంతా వారి ఊరికే తరచూ ఆ బైక్ రిపేర్స్ రావడం కానీ, కింద పడడం కానీ, అంటే ఇట్లా 1, 2 అని చెప్పలేము. ఇవన్నీ ఏంది అంటే కొంత ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ద్వారా మనకు వస్తుంది. ఇది ఎట్లా, ఎవరో మరణించారు, 10వ రోజో 12వ రోజో అక్కడికి వెళ్ళి మనం భోజనం చేశాం. మన జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు కొంచెం నీచంగా ఉన్నది, బాగా లేవు. ఈ సమయంలో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఆ మరణించినటువంటి వారికి ఏమైనా కోరికలు ఉండొచ్చు, తెలియదు. వారు మనల్ని ఆవహించడం కానీ, లేదా మనకు తెలియని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడుతుంది. ఏర్పడి కొన్ని రోజులు మన శరీరంలో ఉండి, తనకు సంబంధించినటువంటి ఆహారాలు, అధికంగా మద్యం తాగేవాడైతే మద్యం తాగడం మొదలు పెట్టడము, వీళ్ళు మంచిగా ఉండేటువంటి వారు మద్యం అధికంగా తాగడం కానీ, నాన్ వెజ్ అధికంగా తినడం కానీ, లేదా భార్యాభర్తలలో కొన్ని అపోహలు కానీ, లేదా మనకు లైక్ సంసారం విషయంలో దూరం ఉండడం కావచ్చును, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇందులోనే కొందరికి ఏంది ఆరోగ్య సమస్యలు వస్తాయి. అది హాస్పిటల్కి వెళతారు, అన్ని రిపోర్ట్స్ చూస్తారు, ఏది లేదే అంత బాగుంది అని అనుకుంటారు. ఖచ్చితంగా అలాంటి సందర్భాలలో మనకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది కానీ, లేదా ఏదో ఒక ప్రేత మనల్ని ఆవహించింది అని కానీ, లేదా మనకు ఏదో మన జాతకరీత్యా కొంచెం మనకు నెగిటివ్ ఏర్పడుతుంది అనేటువంటిది కానీ మనం అప్పుడు తెలుసుకోవాలి. తప్పకుండా తెలుసుకొని ఒక మంచి గురువు వద్దకు వెళ్ళి జాతకాన్ని చెక్ చేసుకోవాలి, ఏంటిది, ఎందుకు ఇట్లా అనేది. మొన్న ఈ మధ్య ఒక కుటుంబం, వారిది ఇక్కడ సిటీ అవుట్స్కట్లో, వాళ్ళ పేరు చెప్పిన ఇబ్బంది, వారిది ఒక పెద్ద హోటల్, మంచి హోటల్, అద్భుతంగా నడుస్తూ ఉన్నది, అన్నదమ్ముళ్ళు. అది వారి దాంట్లో వారికి ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది. వారి రిలేటివ్ ఒకరు వారికి కొంచెం లైక్ ప్రయోగం లాగా, అంటే కట్లు వేయించడం జరిగింది. అతను కాస్త
యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఓకే. పాపం పిల్లలు రోడ్డున పడే పరిస్థితి. అయ్యో. వాళ్ళకు కూడా కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది తాకింది. ఓకే. ప్రత్యంగిర హోమము వేరే ఒకటి తాంత్రికంగా ఒక హోమం అనేటువంటిది వారికి చేయించడం జరిగింది. ఓకే. అంటే వారు మన దగ్గరికి వస్తే సమస్యతో ఆ పిల్లవాని యొక్క జాతకాన్ని చూసి అయ్యరే ఇతనికి ఆయుష్రేఖ ఉన్నది, ఇట్లా ఎందుకు మరణించాడు అని నాకు బాధ అనిపించింది. నేను ఫస్ట్ ఎవరైనా నా దగ్గరికి వస్తే మీ ప్రాబ్లం ఏమిటి, మీకు ఏం కావాలని చెప్పి నేను ఎప్పుడు ఎవరిని అడగను. ఓకే. 100% ఎవరిని అడగను. కూర్చోండి ఇంతే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి తీసుకుంటా. మీ ఎవరి గురించి వచ్చారు? నా గురించి. నీ డేట్ ఆఫ్ బర్త్. ఓకే. మీ నాన్న గురించా? నాన్న డేట్ ఆఫ్ బర్త్. లేదా మీ డేట్ ఆఫ్ బర్త్, లేదా మీ అమ్మది, లేదా మీ మనమంది ఇవ్వండి, లేదా మీ కొడుకుది, ఏదైనా ఒక డేట్ ఆఫ్ బర్త్. ఫ్యామిలీలో ఒకళ్ళు ఎవరిదైనా ఒకటి. ఎవరిది లేదా రైట్ కూర్చోండి అంతే. నాకేం ఫోటోలు వద్దు, నాకేది వద్దు, అసలు ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంతే పేరు చెప్పి కూర్చుంటే సరిపోతుంది. అమ్మవారు చెప్పేస్తుంది సమాధానం. కనుక అలాంటి సందర్భాలలో చూసా, నాన్నగారు ఉన్నారా అని అడిగిన ఫస్ట్ క్వశ్చన్, లేడు అన్నాడు. తన పిల్లవాడిని డేటా పడుతున్నాడు. లేడు అన్న తర్వాత సరే హార్ట్ అటాకా, యాక్సిడెంటా, లేదా సూసైడ్ అటెంప్టా అన్న. యాక్సిడెంట్ జరిగింది అని. సరే ఇక విషయం చెప్పు. ఈ విషయం అయితే ఇక్కడికి ఇది అయింది. అయిన తర్వాత ఇంకో 2 పాయింట్స్, పలానా టైంలో ఏమైనా గొడవ జరిగిందా, మీ దగ్గర వారు వ్యక్తితో ఏమైనా గొడవలు కానీ లైక్ ఏమైనా జరిగినాయంటే అవును గొడవలు జరిగాయన్న. భూ సంబంధిత ఏమైనా గొడవలు జరిగినాయా అన్న. అవునమ్మా, అవునండి జరిగింది అన్న. ఈ విషయం చెప్పు అని చెప్పిన. ఇంకేంది ఇప్పుడు ఇన్ని విషయాలు మనం చెప్పినాము అన్న తర్వాత వారు చెప్పారు విషయం, ఇట్లా ఇట్లా జరిగింది ఇది. సరే ఓకే, ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇట్లా ఉన్నది, ఇది విషయం అని చెప్పి వారిని ఆయనతో చేయించడం జరిగింది వేరే చోట. అంటే అట్లా ఉంటవి కొన్ని. వారికి ఇప్పుడు అద్భుతంగా ఉంది. ఒకటి జాజిరాతి తాయితో అని ఉంటుంది, అది కేవలం మన వద్దనే ఉంటుంది, ఎక్కడ లభించదు. అది మనిషికి ఒకటి ఇచ్చి, వేరే ఒకటి వశీకరణ ధూపం ఒకటి ఇచ్చి వాటికి చక్కగా వారిని పంపించడం జరిగింది. కొన్ని ఉంటవి ఎవరు నమ్మినా నమ్మకున్నా 100%. ఒకటి మైనస్ అయింది అంటే ప్లస్ చేయాలి అక్కడ. లేదు మేము ఇంతే అనుకుంటే మనం ఏం లేదు చేసేది, అనుభవించాల్సిందే. కనుక అలాంటి సందర్భాలలో ఒక బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, మాకు నెగిటివ్ ఇంపాక్ట్ అయింది, చెడు సంభవించింది అనుకున్నప్పుడు బూడిద గుమ్మడిని తీసుకొని దాని పైన అంతా తొలిచి అందులో పసుపు కుంకుమ వేసి గట్టిగా దాన్ని పట్టుకొని తిప్పాలి. ఎవరికైతే మంచిగా లేదో ఆరోగ్యం వాళ్ళ చుట్టూ తిప్పేసి ఇటు 9 సార్లు ఇటు 9 సార్లు దిష్టి తిప్పి దిగదుడుపు తీసేసి దీన్ని తీసుకెళ్లి 3 కూడలు కలిసే చోట కింద పగలగొట్టాలి. పగలగొట్టి వెనుదిరిగి చూడకుండా ఇంట్లోకి వచ్చేసి స్నానం చేయాలి గోరువెచ్చని నీళ్లు. దిష్టి తీసిన వారు చేయాలి, దిష్టి తీయించుకున్న వారు చేయాలి. ఇది చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వారికి ఉంటుంది. థ్యాంక్ యూ గురుగారు.